ఎవరి కోర్టువాడు? రుద్రదేవుడి కోర్టువాడు. పాల్కూరికి సోమనాథుడు ఎవరి ఆస్థానం వాడండి? రుద్రదేవుడి యొక్క ఆస్థానం వాడు. రుద్రదేవుడి యొక్క ఆస్థానం వాడైనటువంటి పాల్కూరికి సోమనాథుడు బసవ పురాణం, వృషాదీప శతకం, పండితారాధ్య చరిత్ర, బసవోదాహరణం అనేటువంటి బుక్కులు రాయడం జరిగింది. నెక్స్ట్ తిక్కన అనేటువంటి వ్యక్తి ఈయన రాసినటువంటి బుక్కులేంటి? నిర్వచనోత్తర రామాయణం. నిర్వచనోత్తర రామాయణం ఎవరికి అంకితం ఇచ్చాడు? రెండవ మనుమసిద్ధికి అంకితం ఇవ్వడం జరిగింది. ఎవరి కోర్టువాడు? రెండవ మనుమసిద్ధి కోర్టువాడు. ఇదంతా నేను ఆల్రెడీ చెప్పేశా. చూడండి, తిక్కన అనేటువంటి వ్యక్తి ఎవరి కోర్టువాడు? రెండవ మనుమసిద్ధి కోర్టువాడు. తిక్కన రాసినటువంటి బుక్ ఏంటి? నిర్వచనోత్తర రామాయణం. ఎవరికి అంకితం ఇచ్చాడు? రెండవ మనుమసిద్ధికి అంకితం ఇచ్చాడు. దానితో పాటు మహాభారతంలో ఉండేటువంటి మూడవ పర్వం నుంచి 18వ పర్వం వరకు, 18వ పర్వం వరకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే తిక్కన. మళ్ళీ చెప్తాను చూడండి. మహాభారతంలోని 3వ పర్వం పేరు విరాట పర్వం. 3వ పర్వం పేరేంటండి? విరాట పర్వం. 18వ పర్వం పేరు స్వర్గారోహణ పర్వం. 3వ పర్వం నుంచి 18వ పర్వం, విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం. విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం అంటే 15 పర్వాలను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి. 15 పర్వాలను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి హరిహరుడికి డెడికేట్ చేసినటువంటి వ్యక్తి, అంకితం చేసినటువంటి వ్యక్తి. హరిహరులు అంటే ఎవరు? శివుడు విష్ణువు. హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. ఈ హరిహరులకు అంకితం ఇచ్చాడు. ఏ బుక్కుని అంటే మహాభారతాన్ని. నిర్వచనోత్తర రామాయణాన్ని ఎవరికి డెడికేట్ చేశాడు? రెండవ మనుమసిద్ధికి. అదేవిధంగా మహాభారతాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? హరిహరుకి అంకితం ఇవ్వడం జరిగింది. హరిహరుడికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ తిక్కన అనేటువంటి వ్యక్తి ఏ మతాన్ని బాగా ఎంకరేజ్ చేశాడు అంటే స్మార్థ మతము అంటే ఎవరిని పూజిస్తారు? హరిహరులను పూజించడం జరుగుతుంది. స్మార్థ మతము అంటే ఎవరిని పూజించాలి? హరిహరుల యొక్క పూజ. శివుడిని విష్ణువుని ఇద్దరిని కలిపి పూజించడాన్ని స్మార్థ మతము అని పిలుస్తాం. శివుడిని విష్ణువుని కలిపి పూజించడాన్ని ఏమని పిలుస్తారు అంటే స్మార్థ మతము అని పిలవడం జరుగుతుంది. శివుడిని విష్ణువుని పూజించేటువంటి స్మార్థ మతాన్ని ఫాలో అయ్యాడు తిక్కన. అందుకే ఆయన రాసినటువంటి మహాభారతాన్ని హరిహరుడికి అంకితం ఇవ్వడం జరిగింది. మహాభారతంలోని 15 పర్వాలు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు. విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు, 3వ పర్వం నుంచి 18వ పర్వం వరకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటే తిక్కన. మరి నన్నయ్య అనేటువంటి వ్యక్తి మొదటి 2.5 పర్వాలు అంటే ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వంలో సగభాగాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు? నన్నయ్య. నేను రాజరాజ నరేంద్రుడి దగ్గర చెప్పింటాను చూడండి, వేంగి చాళుక్యుల దగ్గర చెప్పింటాను. మొదటి 2.5 పర్వాలను తెలుగులోకి అనువదించింది నన్నయ్య. ఆ హాఫ్ పర్వాన్ని వదిలేసి, ఆ సగం పర్వాన్ని వదిలేసి మిగిలిన 15 పర్వాలను తెలుగులోకి అనువదించింది తిక్కన. ఆ మిగిలిపోయినటువంటి ఆ సగం పర్వాన్ని అనువదించినటువంటి వ్యక్తి ఎర్రన లేకపోతే ఎర్రా ప్రగడ. ఆ మిగిలిపోయినటువంటి సగ పర్వాన్ని ఎవరండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది? ఎర్రనా లేకపోతే ఎర్రా ప్రగడ. ఈ ఎర్రనా లేకపోతే ఎర్రా ప్రగడ అనేటువంటి వ్యక్తి రెడ్డి రాజుల కాలం నాటివాడు. ఎర్రనా లేకపోతే ఎర్రా ప్రగడ అనేటువంటి వ్యక్తి ఏ రాజుల కాలం నాటివాడు అంటే రెడ్డి రాజుల కాలం నాటివాడు. అలా నన్నయ్య, తిక్కన, ఎర్రన వీళ్ళ ముగ్గురిని ఏమని పిలుస్తారు అంటే కవిత్రయం అని పిలవడం జరుగుతుంది. నన్నయ్య, తిక్కన, ఎర్రన వీళ్ళ ముగ్గురిని ఏమని పిలుస్తారు అంటే కవిత్రయం అని పిలవడం జరుగుతుంది. మరి నన్నయ్య ఎవరి ఆస్థానం వాడు? రాజరాజ నరేంద్రుడి ఆస్థానం వాడు. తిక్కన ఎవరి ఆస్థానం వాడు? రెండవ మనుమసిద్ధి యొక్క ఆస్థానం వాడు. ఎర్రన ఎవరి ఆస్థానం వాడు?
ఎలాగో వచ్చింది కాబట్టి ఎర్రన ఎవరి ఆస్థానము అంటే రెడ్డి రాజు అయినటువంటి ప్రోలయ వేమారెడ్డి ఆస్థానం వాడు. ఎర్రన ఎవరి కోర్టులో ఉన్నాడండి? ప్రోలయ వేమారెడ్డి. నెక్స్ట్ క్లాస్ అదేనండి, చెప్తాను. రెడ్డి రాజుల గురించి వచ్చినప్పుడు చెప్తాను. ఎర్రన ఎవరి కోర్టు వాడు అంటే ప్రోలయ వేమారెడ్డి యొక్క కోర్టులో ఉండేటువంటి వాడు ఎర్రన అనేటువంటి వ్యక్తి. ఈ నన్నయ్య, తిక్కన, ఎర్రన వీళ్ళ ముగ్గురిని కలిపి ఏమని పిలుస్తారు అంటే కవిత్రయం అని పిలుస్తారు. ఇది తిక్కన. నిర్వచనోత్తర రామాయణం రాశాడు. మహాభారతంలో 15 పర్వాలను తెలుగులోకి అనువదించాడు. ఈ తిక్కనకు 2 శిష్యులున్నారు. ఈ తిక్కనకు 2 ప్రముఖ శిష్యులున్నారు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు కూడా తెలుగులో రాసినటువంటి వాళ్ళండి. తిక్కన యొక్క ఒక శిష్యుడి పేరు మారణ. తిక్కన యొక్క ఒక శిష్యుడి పేరు మారణ. మార్కండేయ పురాణం అనేటువంటి దాన్ని రాశాడు. మారణ రాసింది ఎవరు, ఏ బుక్ అంటే మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణం. ఈ మార్కండేయ పురాణాన్ని ఎవరికి దానం ఇచ్చాడు అంటే నాగయ్య గన్న మంత్రి. మార్కండేయ పురాణాన్ని ఎవరికి డెడికేట్ చేశాడు అంటే నాగయ్య గన్న మంత్రికి డెడికేట్ చేయడం జరిగింది. తిక్కన యొక్క ఒక శిష్యుడు మారణ మార్కండేయ పురాణాన్ని రాశాడు. మార్కండేయ పురాణాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే నాగయ్య గన్న మంత్రికి అంకితం ఇవ్వడం జరిగింది. ఇంకొక శిష్యుడి పేరు కేతన. తిక్కన యొక్క ఇంకొక శిష్యుడి పేరు కేతన. ఈ కేతన అనేటువంటి వ్యక్తి మనకు చాలా సార్లు నేర్చుకున్నాం. ఆయన రాసినటువంటి బుక్ పేరు దశకుమార చరితం. కేతన అనేటువంటి వ్యక్తి రాసినటువంటి బుక్ పేరు ఏంటండి? దశకుమార చరితం. దానితో పాటు విజ్ఞానేశ్వరీయం, విజ్ఞానేశ్వరీయం, దానితో పాటు ఆంధ్ర భాషాభూషణం, ఆంధ్ర భాషాభూషణం. నేను ఇక్కడ చెప్పేటువంటి రచయితలు ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటే. ఖచ్చితంగా 1 మార్కు లేకపోతే 2 మార్కులు ఈ రచయితల నుంచే ఇచ్చేస్తాడు. చూడండి, కేతన అనేటువంటి వ్యక్తి దశకుమార చరితం అనేటువంటి బుక్కును రాశాడు. విజ్ఞానేశ్వర్యం అనే బుక్కును రాశాడు. ఆంధ్ర భాషాభూషణం అనేటువంటి బుక్కు రాశాడు. ఈ ఆంధ్ర భాషాభూషణం అనేటువంటిది తెలుగు భాషలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం. తెలుగు భాషలో ఫస్ట్ గ్రామర్ బుక్ ఏంటి అంటే, తెలుగులో మొదటి వ్యాకరణ గ్రంథం ఏంటి అంటే, తెలుగులో మొదటి వ్యాకరణ గ్రంథం ఏంటి అంటే ఫస్ట్ గ్రంథం పేరు ఆంధ్ర భాషాభూషణం. తెలుగులో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి, తెలుగులో ఫస్ట్ గ్రామర్ బుక్ను రాసినటువంటి వ్యక్తి కేతన. కేతన అనేటువంటి వ్యక్తి ఆంధ్ర భాషాభూషణం అనేటువంటి బుక్ను రాశాడు. ఇది తెలుగు గ్రామర్ బుక్కు. దానితో పాటు విజ్ఞానేశ్వరీయం అనేటువంటి బుక్ను రాశాడు. దానితో పాటు దశకుమార చరితం అనేటువంటి బుక్ను రాయడం జరిగింది. విజ్ఞానేశ్వరీయం అనేటువంటి బుక్కు రాశాడు. దానితో పాటు దశకుమార చరిత అనేటువంటి బుక్కు రాశాడు. దశకుమార చరితం ఒరిజినల్గా ఏ భాషలోది? సంస్కృత భాషలోది. సంస్కృత భాషలో దశకుమార చరితాన్ని ఎవరు రాశారు? దండి అనేటువంటి వ్యక్తి రాశాడు. అందుకే కేతనకు ఏమని బిరుదు? అభినవ దండి. అందుకే కేతనకు ఏమని బిరుదండి? అభినవ దండి. మళ్ళీ చెప్తాను చూడండి. ఒరిజినల్గా దశకుమార్, మీకు ఇవన్నీ చెప్పా. ఎప్పుడు చెప్పా? పల్లవుల దగ్గర చెప్పింటాను. ఒకవేళ నేను పల్లవులు టాపిక్ అయిపోయింటే పల్లవుల దగ్గర చెప్పింటాను. దశకుమార చరితం అనే పల్లవుల దగ్గర కాకపోయినా ఎక్కడో ఒక చోట చెప్పింటాను దండి గురించి. దండి అనేటువంటి వ్యక్తి రాసినటువంటి బుక్ ఏంటి? దశకుమార చరితం. యాక్చువల్గా దశకుమార చరితాన్ని ఏ భాషలో రాశారు? సంస్కృతంలో రాశాడు. దానిని తెలుగులోకి అనువదించింది ఎవరు? కేతన. దాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు అంటే కేతన. అందుకే దండి రాసినటువంటి, సంస్కృతంలో రాసినటువంటి దశకుమార చరితాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు. కాబట్టి కేతనకు ఏమని టైటిల్ ఉంటుంది? అభినవ దండి. కేతనకు ఏమని టైటిల్ ఉంటుందండి? అభినవ దండి. వీళ్ళిద్దరూ ఎవరు? తిక్కన యొక్క శిష్యులు. మారణ రాసినటువంటి బుక్ ఏంటి?
మార్కండేయ పురాణం. మారణ రాసినటువంటి బుక్కు మార్కండేయ పురాణం. కేతన రాసినటువంటి బుక్కు దశకుమార చరితం విజ్ఞానేశ్వరీయం ఆంధ్ర భాషాభూషణం. దశకుమార చరితం విజ్ఞానేశ్వరీయం ఆంధ్ర భాషాభూషణం అనేటువంటి బుక్కులు రాయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఎవరి శిష్యులు అంటే తిక్కన యొక్క శిష్యులు. ఈ మార్కండేయ పురాణాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? నాగయ్య గన్నమంత్రికి అంకితం ఇవ్వడం జరిగింది. నాగయ్య గన్నమంత్రికి అంకితం ఇవ్వడం జరిగింది. దీనితో పాటు ఇంకా తెలుగు భాషలో రాసినటువంటి ఇంకా కొన్ని బుక్స్ పేర్లు రాసుకుందాం. ఇంకా కొన్ని బుక్స్ ఏంటి అంటే భాస్కర రామాయణం. భాస్కర రామాయణాన్ని హులక్కి భాస్కరుడు అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. భాస్కర రామాయణం అనేటువంటి బుక్ను ఎవరు రాశారు అంటే హులక్కి భాస్కరుడు అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. భాస్కర రామాయణం అనేటువంటి దానిని ఎవరు రాశారు అంటే హులక్కి భాస్కరుడు అనేటువంటి వ్యక్తి. దానితో పాటు ద్విపద రామాయణం గోణ బుద్ధారెడ్డి. భాస్కర రామాయణం అనేటువంటి దాన్ని హులక్కి భాస్కరుడు అనేటువంటి వ్యక్తి రాస్తే, ద్విపద రామాయణం అనేటువంటి బుక్కుని గోణ బుద్ధారెడ్డి రాయడం జరిగింది. ద్విపద రామాయణం అనేటువంటి దాన్ని గోణ బుద్ధారెడ్డి రాయడం జరిగింది. నేను తెలుగు భాషలో రాసినటువంటి బుక్స్ గురించి చెప్తూ, కాకతీయుల కాలంలో ప్రముఖ తెలుగు రచయితల గురించి చెప్తూ, ఫస్ట్ పాల్కూరికి సోమనాథుడి గురించి చెప్పుకున్నాం. రుద్రదేవుడి కాలం నాటివాడు అని చెప్పుకున్నాం. ఆయన తర్వాత తిక్కన గురించి చెప్పుకున్నాం. రెండవ మనమసిద్ధి కాలం వాడు అంటే గణపతి దేవుడు కాలం నాటివాడు తిక్కన యొక్క ఇద్దరు శిష్యుల గురించి నేర్చుకున్నాం. మారణ కేతన అనేటువంటి వాళ్ళ గురించి. దానితో పాటు భాస్కర రామాయణం, ద్విపద రామాయణం, వాళ్ళందరూ గోణ బుద్ధారెడ్డి, హులక్కి భాస్కరుడు, వాళ్ళందరూ కూడా కాకతీయుల యొక్క సామంతులు. వాళ్ళు ఎవరు అంటే గోణ వంశము అనేటువంటిది మీకు నిన్న చెప్పింటాను. గోనగన్నారెడ్డి అనేటువంటి వ్యక్తి. వాళ్ళు ఎవరు ఏ ప్రాంతాన్ని రూల్ చేశారు అంటే మహబూబ్ నగర్ ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళు. గోణ వంశము అనేటువంటిది మహబూబ్ నగర్ ప్రాంతాన్ని కాకతీయులకు సామంతులుగా పరిపాలించినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళలో గోణ బుద్ధారెడ్డి ఒకడు. ఆ గోణ బుద్ధారెడ్డి రాసినటువంటి బుక్కే ద్విపద రామాయణం అనేటువంటిది. రామాయణాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ద్విపద రామాయణాన్ని రాశాడు గోణ బుద్ధారెడ్డి అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా హులక్కి భాస్కరుడు అనేటువంటి వ్యక్తి భాస్కర రామాయణం అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. భాస్కర రామాయణం అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. ఇది వీళ్ళ కాలం నాటి అంటే కాకతీయుల కాలం నాటి సాహిత్యానికి సంబంధించినటువంటివి. కాకతీయులు అనేటువంటి వాళ్ళ యొక్క రాజభాష సంస్కృతం అయినప్పటికీ సంస్కృతంతో పాటు తెలుగులో కూడా అనేక రచనలు రాయడం జరిగింది. తెలుగులో కూడా అనేక బుక్స్ రాయడం జరిగింది. సంస్కృత భాషలో రాసినటువంటి బుక్స్లో ఈ విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం, అగస్త్యుడు రాసినటువంటి బాలభారతం, బాలరామాయణం, నలకీర్తి కౌముది అనేటువంటివి, రుద్రదేవుడు రాసినటువంటి నీతి సారము అనేటువంటిది, శివదేవయ్య రాసినటువంటి పురుషార్థ సారము, మల్లికార్జున పండితుడు రాసినటువంటి శివతత్వ సారము అనేటువంటివి, మల్లియనాథుడు రాసినటువంటి కాళిదాసుపై వ్యాఖ్యానము అనేటువంటిది, మల్లియనాథుడు రాసినటువంటి కాళిదాసుపై వ్యాఖ్యానం. దాని కింద ఇంకొక బుక్ కూడా రాసుకోండి. సంస్కృత బుక్స్ దగ్గర ఒక బుక్ని యాడ్ చేసుకోండి. విద్దనాచార్యులు అని పెట్టుకోండి. విద్దనాచార్యులు ప్రమేయ చర్చామృతం. విద్దనాచార్యుల యొక్క బుక్ పేరు ఏంటి అంటే ప్రమేయ చర్చామృతం. విద్దనాచార్యుల యొక్క బుక్ పేరు ప్రమేయ చర్చామృతం. ఈయన కూడా రెండవ ప్రతాపరుద్రుడి కోర్టు వాడే. విద్దనాచార్యుల యొక్క బుక్ పేరు ప్రమేయ చర్చామృతం. ఈయన కూడా ఎవరి కోర్టువాడు అంటే ఈ ప్రమేయ చర్చామృతం అనేటువంటి బుక్కును రాసిన విద్దనాచార్యులు కూడా ఎవరి కోర్టు అండి? రెండవ ప్రతాపరుద్రుడి కోర్టు. ఇప్పుడు రెండవ ప్రతాపరుద్రుడి దగ్గర నలుగురు రచయితల గురించి చెప్పింటారు. విద్యానాథుడు, అగస్త్యుడు,
మల్యనాథుడు, విద్దనాచార్యులు వీళ్ళందరూ కూడా రెండవ ప్రతాపరుద్రుడి కాలం నాటి వాడే. గణపతి దేవుడి కాలం అంటే తిక్కన యొక్క ఇద్దరు శిష్యులు ఉన్నారు, మారణ ఒకరు, కేతన అనేటువంటి వాళ్ళు. రుద్రదేవుడి కాలం అంటే మనకు తెలుసు పాల్కూరికి సోమనాథుడు అనేటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? లిటరేచర్కు సంబంధించినవి. కాకతీయుల కాలం నాటి లిటరేచర్కు సంబంధించింది. అంటే ఫస్ట్ మనం పరిపాలనా వ్యవస్థ గురించి నేర్చుకున్నాం, దాని తర్వాత న్యాయ వ్యవస్థ గురించి నేర్చుకున్నాం, దాని తర్వాత సామాజిక పరిస్థితుల గురించి నేర్చుకున్నాం, దాని తర్వాత ఆర్థిక పరిస్థితుల గురించి నేర్చుకున్నాం, వ్యవసాయము చెరువుల నిర్మాణం గురించి నేర్చుకున్నాం, దాని తర్వాత మత పరిస్థితులు అనేటువంటివి, దాని తర్వాత వాస్తు శిల్పకళలు అనేటువంటివి, వాటి తర్వాత సంగీతము సాహిత్యము అనేటువంటిది, దాని తర్వాత సంగీతము నృత్యము అనేటువంటిది, దాని తర్వాత సాహిత్యం గురించి నేర్చుకున్నాం. ఒక్క చిన్న సైడ్ ఎడిటింగ్ మనము మధ్యలో చెప్పుకోవాల్సింది లాస్ట్లో చెప్పుకుంటున్నాం. ఏంటి అంటే సైనిక వ్యవస్థ. చిన్నది 2 పాయింట్లు ఉంటాయి. కాకతీయుల కాలం నాటి సైనిక వ్యవస్థ. కాకతీయుల కాలం నాటి సైనిక వ్యవస్థ. సైన్యానికి అంతటికీ హెడ్ ఎవరు? రాజు. రాజుకి ఒక బలమైనటువంటి సైన్యం ఉండేది. సైన్యం 2 రకాలుగా ఉండేటువంటిది. అది మూల బలము, నాయంకర బలము. మూల బలము, నాయంకర బలము. సైన్యం 2 రకాలుగా ఉంది. అది ఏంటి అంటే మూల బలము. మూల బలము అంటే ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది అంటే రాజు ఆధ్వర్యంలో ఉంటుంది. నాయంకర బలము అంటే ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది అంటే నాయంకరుల యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. మూల బలము, నాయంకర బలం. మూల బలము అంటే ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? రాజు మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఆ సైన్యాన్ని. నాయంకర బలము అంటే ఎవరి యొక్క కంట్రోల్లో ఉంటుంది? నాయంకరులు. యాక్చువల్గా నాయంకరులు అనేటువంటి సిస్టమ్ ఎవరి కాలం నుంచి ప్రయారిటీ లేకొచ్చింది? 2వ ప్రతాపరుద్రుడి కాలం నుంచి. మొత్తం ఎంతమంది నాయంకరులు ఉండేటువంటి వాళ్ళు? 77 మంది నాయంకరులు ఉండేవాళ్ళు. ఎంతమంది? ఈ 77 మంది నాయంకరులు ఏం చేయాలి? ప్రజల వద్ద నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి వచ్చినటువంటి ట్యాక్స్ తోటి కొంతేమో అంటే వచ్చినటువంటి ట్యాక్స్లో కొంత భాగాన్ని సైన్యాన్ని పోషించడం కోసం ఉపయోగించాలి, మిగిలిన కొంత భాగాన్ని రాజుకు పంపించాలి. అంటే నాయంకరుల యొక్క డ్యూటీ ట్యాక్స్ని కలెక్ట్ చేయడంతో పాటు ఇంకొక డ్యూటీ ఉంది. ఏ డ్యూటీ అది? సైన్యాన్ని మెయింటైన్ చేయడం. రాజుకు అవసరమైనప్పుడు ఈ సైన్యాన్ని రాజుకు సహాయంగా పంపించాలి. సైన్యము అనేటువంటిది రాజు ప్రత్యక్షంగా మెయింటైన్ చేస్తే దాన్ని మూలబలము అన్నాం. నాయంకర్ల యొక్క కంట్రోల్లో ఉండేటువంటి దాన్ని నాయంకర బలము అని పిలిచాం. ఎప్పుడూ కూడా ఏ బలం ఎక్కువ ఉండాలి? మూల బలం ఎక్కువ ఉండాలా? నాయంకర బలం ఎక్కువ ఉండాలా? రాజు బలం ఎక్కువ ఉండాలి. వీళ్ళల్లో ఎవడైనా కూడా తిరుగుబాటు చేశారనుకోండి, వీడిని కంట్రోల్ చేయగలిగేంత బలం రాజు దగ్గర ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా నాయంకరులు మెయింటైన్ చేసేటువంటి సైన్యం కంటే కూడా